హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు వచ్చేసి సండే ఈరోజు వీళ్ళు కరాటీకి వెళ్ళలేరు. లేట్ లేచినాం, 8 గంటలకేం లేచినాము. సో ఇంకా కరాటీ మిస్ అయింది వీళ్ళకి, లేట్ అయింది. పిల్లల్ని లేపిండు మా హస్బెండ్, కానీ వాళ్ళు లేవలేరు. ఇక అతను కూడా నిద్రమొక్కలు అట్లే వండుకోరు. నేను లేపిన ఇంకా టైం ఏంది వండుకోకలేని చెప్పిండు. సో ఈ మధ్య చాలా దుమ్మలు కొడుతున్నారు. పోయిన వారం కూడా ఒకరోజు దుమ్మనే కొట్టిండు. పోయిన సండేనే అనుకున్నాను, మళ్ళీ సండే. సో ఇంకా నేను ఫాస్ట్ అయితే లేచేసి, ఎందుకంటే గుడికి వెళ్ళేది కదా, స్వయం పక్కన ఇచ్చేది ఉంది. 12 లోపు వెళ్ళాలి. 12 అంటే 11-11:30 లోపు ఖతం చేసేయాలి. ఇంకా ఫాస్ట్ లేచిన. ఫస్ట్ అంటే కూడా 8:30 అయ్యేసరికి ఇంకా దెబ్బ లేచి ఊడ్చి ఇంకా తూడ్చుకొని ముగ్గులు అయితే వేసేసుకున్నా. ఇంకా వీళ్ళు లేచిరు, బ్రష్ చేసిరు, స్నానం చేసుకురు. ఇంకా ఫ్రూట్స్ పల్లీలు వేసి ఇచ్చిన తింటుతో బొమ్మలు చూసి ఇద్దరు లేచి ఇక స్నానంకి అయితే వెళ్ళిండు. ఇక నేను వచ్చేసి ఇంకా ఆయమ్మ ఆడ తీసి వచ్చేలోపు ఈడ మాడిపోయింది. ఆడుకోపో, టీవీ వండుకోగలడు వాడు, చూస్తుండు కదా ఇంట్రెస్ట్. సో నేను బ్రష్ చేయడానికి వెళ్ళాం, బయట ఊడ్చేసి అదంతా వేసుకొని బ్రష్ చేయడానికి వెళ్దామన్నప్పుడే మా హస్బెండ్ బ్రష్ చేస్తుండే. ఇంకా అతను వచ్చేలోపు నేను చట్నీ అన్న చేద్దామనేసి చట్నీ ప్రిపేర్ అయినా. ఇంకా అతను డైరెక్ట్ స్నానంకే వెళ్ళిండు. సో నేను చట్నీ వేసి బ్రష్ చేయాలి, ఇంకా బ్రష్ చేయాలి. నేను బ్రష్ చేస్తే నేను ఒకదాన్ని స్నానం చేసుకునేది ఉంటుంది, వాళ్ళు బొగ్గురు వేసేసుకోరు. ఇంకా టిఫిన్ చేసి స్నానం చేసుకొని కష్టది పాయంపాక మిక్స్ చేసి వస్తాము తొందరగా. ఇక నాకు కొంచెం తొందరగా లేస్తున్నా కదా, 6:30-6:40 లోపు. నాకు 7 దాటినా సరే మేలుకు వచ్చేస్తుంది, నిద్ర కూడా పట్టట్లేదు అనమాట. కొంచెం తొందరగా లేచి అలవాటు అయిపోయింది. ఇంకా కొంచెం ఇదే 6:30 అనేది నేను 6కి పెట్టుకునండి. 6కి అలవాటు చేసుకుంటా 6:30-6:40కి వచ్చిన. సో ఇంకప్పుడప్పుడు ఇట్లా లేట్ అవుతుంటుంది, అయినా సరే నిద్ర పట్టదు. కానీ 6కి కరెక్ట్గా లేవడానికి ట్రై చేయాలి, కరెక్ట్గా 6కి అయితే లేవడానికి. సో స్వయంపాకంకి అయితే అన్నీ రెడీ అయితే అయిపోయినాయి. సో తులసి ఉద్దలం కూడా తీసుకున్నాం. పండ్లు 2 ఒక్కలు పెట్టి 51 రూపీస్ పెట్టి ఇలా సపరేట్ పెడితే ఫస్ట్ ఇవే చేతికి ఇచ్చి, ఈ తాంబూలం చేతికి ఇచ్చి కాలు ముట్టినాక నెక్స్ట్ ఇవన్నీ ఇది ఇప్పుడు 2 ఒక్కలు పెట్టి 51 రూపీస్ పెట్టా. సో ఇది తాంబూలం, ఫస్ట్ ఇవి ఇచ్చి నెక్స్ట్ ఇవన్నీ ఇస్తాం. టైం అవుతుంది, 11 అయింది. తయారవుతారా లేదా రవిన్గా? ఇంకెప్పుడు వాచ్ అయితే పోయింది. ఇది 9:30 అవుతుంది. టైం కరెక్ట్గా ఎంత అవుతుంది? 3 నిమిషాలు తక్కువ 11 అవుతుంది. ఆ గుండి పోయింది ఆ మధ్యలో. ఫినిష్ అన్న పెట్టుకో చిన్నడా. నువ్వు గుడికి వస్తావా రావా చిన్నడా? పైసలు లేవు. వచ్చినాక ఇగో మళ్ళీ పూజ సామాన్లు పీటలు అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఆకులు నిన్న తీసుకుంటే ఎట్లాంటివి ఇచ్చారు, 3 అయినా ఇచ్చారు, అందుకే మంచిగా ఉన్నాయి. ఒకటి పెట్టిన ఇంకవన్నీ కూడా సర్దుకోవాలి. వంట కూడా చేయాలి. వంట ఒకటి చేయలే, బట్టలు అయితేనే బట్టలు తీసుకోవాలి. నిన్న బట్టలు తీసుకుందాం అనుకున్న తీసుకురాలే, మొత్తం తెగి కింద పడిపోయింది. ఇది ఇంకా రాదు, బలం లేదు కదా, ఇంత గట్టినా ఓడిపోతుంది. కొబ్బరికాయలు చూడండి బాగా జమ్మైనాయి. దాకా డైలీ విన్నా కొబ్బరికాయలు ఎట్లున్నా తిండి అనేది. ఇప్పుడు ఇన్ని ఏనం జమైనాయి. ఇప్పుడు వాళ్ళ సౌండ్ వినవస్తలే. సో వాళ్ళు వచ్చేదాకా ఎన్ని జమ అయితే అన్ని జమ చేస్తా, వాళ్ళు వచ్చినాక వేస్తా. శుద్ధం ఎంత నూనె వస్తుంది. పచ్చివి కూడా కొన్ని ఉన్నాయి, నిన్న మొన్న కొట్టినాయి కదా. పచ్చివి మరి ఎండిపోయినవి తీసుకుంటారో పచ్చివి తీసుకుంటారో తెలియదు, కానీ అన్నీ తీసుకుంటారు అనుకుంటా. ఇవి మొన్న ఫ్రెష్ కొట్టినప్పుడు పచ్చివి ఉన్నాయి, ఇంకో వారం అయితే ఎండిపోతాయి. పచ్చివి తీసుకుంటారో లేదు తెలియదు, చూద్దాం వాళ్ళు వచ్చినాక. సో ఇచ్చేసి వచ్చినాము. వచ్చేటప్పుడు అట్లనే శివాలయంకి వెళ్ళి ఇంకా బిల్పత్రి అవన్నీ మార్నింగే తెచ్చుకుందాం అనుకున్నాము. మార్నింగ్ తెచ్చుకుంటే కొంచెం ఈవినింగ్ బయటికి ఎక్కడన్నా వెళ్ళడానికి ఉంటుందని చెప్పేసి.
కానీ వెళ్తున్నాము, ఫోన్ల మీద వస్తున్నాయి. యాక్చువల్గా సండే రోజు షాప్ క్లోజ్ ఉంటుంది, కానీ ఇప్పుడు మిషన్స్, కుట్టు మిషన్స్ ఏమో ఇస్తున్నారు కదా, అదే కుట్టు మిషన్స్ ఇస్తున్నారు కదా ఆడవాళ్ళకి. దీనికి సంబంధించి ఎక్కువ కస్టమర్స్ వస్తున్నారనమాట. సో దీనికోసం అని చెప్పేసి ఎప్పుడు లేని సండే ఈరోజు బాగా అసలు గుడి తిరుగుతున్నాం మేము, అక్కడ వెళ్తున్నాం, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. సో వచ్చే గిరాకీ ఎందుకు వదులుకోవాలి, అందులో డబ్బులు కూడా లేవు చేతిలో, కష్టంగా వద్దు కదా అని చెప్పేసి వెళ్తా అని చెప్పేసి వెళ్ళిండు అనమాట షాప్కి. సో తొందరగా వాళ్ళ పనులంతా చేసుకొని వస్తా. మధ్యాహ్నం ఎక్కువగా టెంపుల్కి వెళ్ళేసి ఇంకా బిల్పత్రి చెట్లు అవన్నీ తెచ్చుకుందాము, సాయంత్రం ఉంటే ఎక్కడికన్నా వెళ్ళని ఇంకా అవుతుంది అన్నాడు. ఇంకా మమ్మల్ని దింపి తను వెళ్ళిండు అనమాట. ఇంకా ఫోన్ చేసినప్పుడు వచ్చే గిరాకీ ఎందుకు వదులుకోవాలి, ఇప్పుడు టైట్గా ఉంది డబ్బులు కూడా కొంచెము, అదే వెళ్తే కొంచెం ఒక 500-600 వచ్చినా దేనికో దానికి అవుతాయి కదా. ఆల్రెడీ ఉంది కదా లడ్డు, నాకు అదంతా రాదు. మళ్ళీ ఫోన్లో చూసి చేయాలా, కథలు పడాలా. నేను జస్ట్ ఇప్పుడు కూర్చున్నాను, మార్నింగ్ లేచినప్పటి నుంచి కూర్చొని కోసం ఏం చేసేయాలరా. కవరు గుడికి పోదామని తీసుకున్నాడు, బిల్పత్రి ఆకులు తెంపితే పెడతాను, నీ జేబులోనే పెట్టుకో వస్తా అన్నాడు నాన్న. చేసిండు కదా, ఎవరు ఉంది కదా, ఆడుకోండి. ఇదంతా రాసియాలి ఇట్లా. నీకు దీన్ని ఎవరు చేసి ఇచ్చారు? మా ఫ్రెండ్స్ ఇవి ఉంటాయి కదా, మనం స్కూల్ డేస్ లో ఆడుకోకుంటున్నాం. రెడ్ బ్లూ కలర్ తెంచుకుంటే దాని లోపల ఏదొస్తే అది అని అంటారు కదా, అట్లా అనమాట. ఎట్లేస్తారో నాకు తెలియదు, స్కూల్లో కూడా మా ఫ్రెండ్స్ దగ్గర నుంచే నేను ఆడుకుంటాను. చూడాలి ఒకసారి ఫోన్లో దీన్ని తయారు చేయడం చూస్తే తెలుస్తుంది. వంట వచ్చేసి టమాటా కూర, అన్నం అయితే వేస్తున్నా. అప్పటి నుంచి ఫోన్ చేసిన హస్బెండ్ చాలాసార్లు ఏం చేయాలి అని. నిన్నే పప్పు చేసిన, వెజిటేబుల్స్ కూడా క్యాప్సికమ్ ముందర చేసినా కూడా నాకు తినబుద్ధి కాదు. సో మొన్న వేసినది బెండకాయ కూర, కాకరకాయ ఫ్రై అట్లే ఉన్నాయి అనమాట. సో అందులోకి కర్రీ బాగుంటుందని చెప్పేసి సింపుల్గా టమాటా కర్రీ అయితే చేస్తున్నా. అండ్ టైం కూడా చాలా టైమే అయింది, 2:20 అవుతుంది. 11:30కే వచ్చినాం, 3 గంటలు. ఈ మధ్య గ్యాప్లో ఏమంటారు అది కొబ్బరి లడ్డు వేసిన అనమాట. 2-3 డేస్ అయింది కదా తెచ్చుకున్నారు. సో కొబ్బరి లడ్డు వేసి పెట్టిన, ఇక మెల్లగా వేసుకున్నా, చాలా టైం పట్టింది. మెల్లగా వేసుకుంటున్న పనులు. సో సడన్గా గుర్తుకొచ్చింది గ్యాస్ కడుక్కోవాలా, బిందెలు కడుక్కోవాలా అవన్నీ కూడా. అంటే నేను గింజల పని అంతా అయిపోయింది కదా, మిగతా ఏం పని ఉండలే, సింపుల్గా చేసుకోవచ్చు అనుకున్నా. ఇప్పుడు వంట వేసినప్పుడు గుర్తుకొచ్చింది గ్యాస్ అవన్నీ తోముకోవాలి కదా అని చెప్పేసి. సో గ్యాస్ అవన్నీ కూడా మన ఇష్టము, అంత నీట్గా ఉండి ఏం నాన్ వెజ్ గింజ ఏం ఉండలేము. కాకపోతే ఇంక వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటాయి కదా, చేసుకుందాం అన్నట్టుగా క్లీన్ అయితే వేసుకుంటా అన్న. సో బట్టలు వచ్చేసి కొన్ని ఎండినాయి, కొన్ని ఎండలేవు. అందులో మా హస్బెండ్ ఈరోజు వైట్ రైస్ గుర్తుకొచ్చి బకెట్లు వేసి నానబెట్టు, చేతితో తుక్కు, వాషింగ్ మిషన్ వేయకు అన్నాడు. ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడతా. చేతితో తుక్కోమని చెప్పిండు కదా, నేను ఏం చేసిన వాషింగ్ మిషన్ వేసేసిన ఈరోజు. కావాలని వేసిన గుర్తుతోటే, ఎందుకంటే అది మురికిపోవడానికి నానబెట్టాలని. మేమేమో మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేది ఉందని చెప్పేసి మార్నింగ్ స్నానం చేసుకున్నాం. మళ్ళీ నాది నాన్న ఈ పిండాలంటే మళ్ళీ రేపు వెళ్ళేది, నాకు స్నానం చేసుకున్నాక మళ్ళీ పిండను. టెంపుల్కి ఇక్కడికి వెళ్ళేది ఉంటుంది పూజ సామాన్లు కాబట్టి. రేపు మార్నింగ్ కింద పూజ ఉంటుంది. ఇడిచిన బట్టలు అట్లే పెడితే మంచిగా ఉంటుంది. ఇంట్లో పూజ పెట్టుకొని ఇడిచిన బట్టలు అట్లే పెట్టుకొని రేపు మార్నింగ్ 3 గంటలకు వేసి ఈ గిండు కూడా లేం పెట్టుకొని డైరెక్ట్ స్నానం చేసుకుని పూజలోనే కూర్చుంటాం. ఇప్పుడేమో పిండే స్నానం చేద్దామంటే అది ఆల్రెడీ తడవాలి, కొంచెం తడుస్తూ మురికిపోతుంది. ఇంకే ఆప్షన్ లేక అందులో వేసి పడేసిన. కానీ షర్ట్ అంతా బాగానే ఉతికింది, కానీ కాలర్ మరీ గలీజ్గా ఉతికింది. కాలర్ మరీ గలీజ్గా పెట్టింది. కాలర్ ఒక్కటి కొంచెం నీట్గా ఉతికింటే బాగుండు. కాలర్ మళ్ళీ గలీజ్ ఉంది. కంపల్సరీ ఇవి ఉతికినాక ఐరన్ చేసుకున్నాకనే అతను వేసుకుంటాడు. సో 2-3 సార్లు ఐరన్ షాప్ అంకుల్ కూడా అన్నాడంట. అతను ఇంట్లోనే వేసుకుంటుండే బట్టలు, కాకపోతే ఈ వైట్ షర్ట్లు కొంచెం చక్కగా ఈ బట్ట చక్కగా చూడలేదు నా చేతిలో అని బయట వేసుకుంటాడు అనమాట. మూర్తి సరిగ్గా పోతలేదు అన్నా అని అన్నాడంట. అది ఐరన్ చేసి అతని బట్టలు నీట్గా వింటూ మూర్తి పోతలేదు అంటున్నారు, ఐరన్ చేసేటోళ్ళు కూడా అన్నారు. అది ఇంకా గలీజ్గా ఉంది, ఏం చేయలేమో. చూసి కనుక ఒకవేళ చేత విండు అంటే ఇంకా ఎల్లుండికి విండుతా. ఇప్పుడు ఎట్లో ఉతికిందే కదా,
పక్కన పెట్టి కావాలంటే మళ్ళీ రేపు నానబెట్టుకుని ఎల్లుండికి విండుతా. విడిచిన బట్టలు పెట్టుకోకూడదు పూజ చేసే టైంలో, అట్లే ఉంటాయి. నాకేమో స్నానం చేసేసుకున్నా, రేపేమో మార్నింగ్ ఆ పనులంతా పెట్టుకోవాలి. ఆప్షన్ లేక అట్లా చేసేసిన. ఈ వీడియో కనుక అతను చూస్తే వదులుతాడు, ఎందుకు వేసినావు తెలియకుండా వేస్తున్నావా అంటాడు మళ్ళీ. ఈ తాడు ఎప్పుడు తెచ్చుకోవాలో ఎప్పుడు కట్టుకోవాలో. ఇంక మిరపకాయలు కూడా ఉత్తగా వేస్తున్నాయి. ఇంక రేపు పూజ అయిపోతే ఇంకా తీసి మొత్తం తూములను తీసుకుని దాని పని పడతా. జస్ట్ టైం ఉంటే తీసుకుందాంలే అనుకున్నా, కానీ సడన్గా ఒక పని ఒకటి వస్తుంది. ఇప్పుడు సడన్గా గ్యాస్ క్లీన్ చేసేయాలి కదా అని సడన్ గుర్తుకొచ్చింది. మేమో చేస్తున్నాం. ఏం చేస్తుర్రా అంత సౌండ్లు వస్తున్నాయి? ఏమై తినలేరా అవి? కింద పడేకు. ఇంకోటి ఏంటంటే నాకు డేట్ వస్తుంది, చాలా భయం వేస్తుంది. రేపు ఒక్కరో తాగింటే బాగుండు. వచ్చే టైమే నాకు యాక్చువల్గా. నేను అదే అనుకున్నా, అమ్మవారి రథం అయిపోయి ఈరోజు స్వయంపాకం ఇచ్చినాక రేపు నా పూజ అయిపోయినాక మంగళవారం వస్తే బాగుండు, పూజ పనులు అన్నీ అయిపోతాయి అనుకున్నా. ఈరోజు మార్నింగ్ కూడా స్వయంపాకం ఇచ్చేసి వచ్చినాం. రేపు ఒక పూజ కోసం ఒకటి నాకు రాకుండా ఉంటే బాగుండు. వస్తే మళ్ళీ ఈ మండే కూడా మిస్ అవుతుంది. ఫోర్త్ మండే మిస్ అయింది. 3 వీక్స్ చేసుకున్నాక 4th వీక్ మిస్ అయ్యిండే. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మొన్నటికి 9 వీక్స్ అయినాయి. లైన్గా చేసుకున్నా, అంటే 6 వీక్స్ లైన్గా చేసుకున్నా. మధ్యలో ఒక వీక్ రథం అదే దేవుడి పూజ సోమవారం అయితే మంగళవారం వచ్చింది. మళ్ళీ సోమవారికి మళ్ళీ అందింటిని. సో ఫస్ట్ 3 వీక్స్ తర్వాత మధ్యలో ఒక వీక్ వదిలేస్తే మళ్ళీ 6 వీక్స్ లైన్గా చేసుకున్నా. 9 వీక్స్ అయింది. సో ఈ వీక్ ఎట్లయితుంది అసలు అది నాకు వస్తుందేమో అన్న టెన్షన్ ఎక్కుంది. అయితే వస్తుంది కూడా. ఒక్కరోజు పూజ అయిపోయేదాకా రాకుండా ఉంటే బాగుంది. సో జస్ట్ ఇప్పుడే తినేసినాం, చాయ్ పెట్టినా. మార్నింగ్ చాయ్ తాగలేదు నేను, ఆ స్వయంపాకం ఇవ్వడానికి టైం అవుతుందని అడాబిడ్లో. టిఫిన్ అప్పుడే వేసిండి, హెవీగా అయిపోయిండే. నేను మా హస్బెండ్కి ఒకటే పెట్టించిన. సో ఇప్పుడు కూడా తిన్నా, యాక్చువల్గా అదే అన్నాడు, ఇప్పుడు కూడా తిన్నంత చాయ్ పెట్టింటే మళ్ళీ హెవీ అయింది అని అన్నాడు. అందుకే కొంచెం తిన్నా. చాయ్ తాగుతా, పొద్దున్న తాగలే కదా, ఇప్పుడు కూడా తాగకపోతే ఇంకా రేపు మళ్ళీ అసలుకే తాగని మళ్ళీ ట్యూస్డే పడుతుంది, ఇంకా నేను ఎత్తిని వస్తుంది. అలవాటైన రోజుకి ఒకసారైనా తాగాలి. ఏం చేస్తున్నావురా? దామాలి ఇక్కడ చాయ్ పొంగుతుందేమో. ఇందాకే గ్యాస్ క్లీన్ చేసుకున్నాం, అన్ని క్లీనింగ్ అంతా అయిపోయింది. సో పూజ సామాన్లు కూడా అంతా క్లీనింగ్ అయితే చేసి బొట్లు పెట్టేసుకున్నా. ఓన్లీ ఆ రవ్వ ఒకటి చూసి పెట్టుకోవాలి. రవ్వలో మళ్ళీ పురుగు ఉంది. పురుగు లాస్ట్ వీక్ అంటే అంత లాస్ట్ వీక్ అసలు ఒకటి కూడా కనపడలే. మళ్ళీ మొన్న వీక్ అయితే చిన్న అప్పుడే పుట్టిన పురుగులు ఉంటాయి కదా, అట్లా వచ్చినాయి. మళ్ళీ ఏ ఒకటి ఉందో ఏమో లోపల గుడ్లు పెట్టుకుంటా. సో మళ్ళీ పురుగులు ఏమైనాయి. సో రవ్వ క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో చాయ్ తాగేసి బాసలు తోమి రవ్వ క్లీన్ చేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వస్తాం. వచ్చినాక ఏమవుతుందో తెలియదు. ఒకరు సినిమాకి వెళ్దామంటారు, ఒకరు వద్దు అంటారు. ఎల్లుండి వెళ్దాం అనుకుంటున్నాం. ఇదే షాప్లో ఓపెన్ చేసింది కదా, సో కొంచెం గిరాక్ అవుతుందంటే ఇప్పుడు మళ్ళీ షాప్ కూడా వెళ్ళేది ఉండద్దని. సో షాప్కి వెళ్తే ఇంకా మూవీ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే అతను గిరాక్ చేసుకొని వచ్చి మళ్ళీ మేము టెంపుల్కి వెళ్ళేసి వచ్చేవరకు టైం అయిపోతుంది. టెంపుల్కి ఎంతైనా సరే మొత్తం అన్ని సామాన్లు తీసుకొని టెంపుల్కి వెళ్ళేసి వచ్చే వరకు 1.5 hours అవుతుంది. యాక్చువల్లీ టైం ఏంది అవుతుంది. ఇప్పుడు ఒకవేళ షాప్కి వెళ్ళకపోయినా సరే 4:20 అవుతుంది. చూస్తాం గ్రౌండ్కి వెళ్తారా, ఆడుకోవడానికి మూవీకి వెళ్తారా అనేది 6 అయితే తెలుస్తుంది. ఇంత మంచి ఇద్దరు ఫోన్ చూస్తున్నారు చూడు. ఏమైందిరా చెవునప్ప? వీడికి చెవులు జర చూపించుకరా పోవే. వాడు రాత్రి కూడా నేను మధ్యలో 12:30కి వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చిన, చూసి చెవు నొప్పికి ఇట్లా ఒత్తుకొని వండుకుంటుండు నిద్ర మబ్బుల. అంటే నిజంగా చెవు నొప్పి ఉంది, అది ఏముందేమో ఏమో మళ్ళా భయపడతాడు వాడు చెప్పను కదా. కానీ రాత్రి అయితే నిద్ర మబ్బులు ఏడ్చి చూసిన, జీవులు అంతా తీసిన ఇట్లా గట్టిగా ఇట్లా పట్టుకొని వండుకుంటున్నాడు చెవుని. లేదు సిల్లి తీసుకున్నది లేదు, ఇప్పటికి 2 వీక్స్ అని వాడు అట్లా అంటున్నాడు. చూపించుకో
చెవులో గాలి పోతుంటే చెవు నొప్పి అవుతుందా రానికి? నీకేమయ్యారా? ఫోన్ కావాలా? పట్టు చెప్తా. చూడండి, సందాకి వెళ్ళి పాలు పెరుగు కూడా తీసుకొని వచ్చి మళ్ళీ నాకు డౌట్ వచ్చి మళ్ళీ చెక్ చేసుకోవడానికి వస్తున్నా. ఎందుకంటే టెంపుల్ లోపలికి పాపం మళ్ళీ పాపం తగ్గుతుంది నాకు. దీనికోసమని వాళ్ళు ఏటీఎంకి వెళ్ళారు. నేను ఇవి తీసుకోవడానికి అని చెప్పి దిగిన. అప్పుడు నాకు ఎట్లో కొట్టింది కొంచెం బాడీలో, తెలుస్తుంది కదా. ఇంకా టెంపుల్కి వెళ్ళకుండా డైరెక్ట్ ఇంటికి వచ్చాను. వాళ్ళు కింద ఉన్నారు. నాకు ఏ విషయం చెప్తే మేము గ్రౌండ్కి తీసుకెళ్తా పిల్లల్ని అన్నారు. సందాకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చినాం. నాకు పీరియడ్స్ వచ్చేలాగా ఉన్నాయి. పీరియడ్స్ గురించి నేను చెప్తుంది. పీరియడ్స్ వచ్చేలాగా ఉన్నాయి. చెక్ చేసుకుంటా. ఎట్లో అనిపించింది ఒకవేళ రాకపోతే వెళ్ళేసి అన్నీ తెచ్చుకుంటా, వస్తే ఇంకో డ్రాప్ అవ్వాల్సిందే. రేపు పూజ క్యాన్సిల్ అవ్వకూడదని అనుకుంటున్నా. ఏం అవ్వట్లేదు. నాకు ఎట్లో అనిపించింది, అసలు బాడీ మొత్తం ఒకలాగా అనిపించింది. అందులో నాకు పీరియడ్స్ వచ్చే టైం కదా, నాకు భయం వేసింది అనమాట. అందుకే ఎంతకన్నా మంచిది గుడికి వెళ్ళి పిలిపత్రి తీసుకొని వస్తామని చెప్పేసి వచ్చిన. ఏం అవ్వలేదు. సో పాలు పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్తా. సో ఇదంతా కామన్, ఇదంతా నేచరే. సో ఇంతగానం చెప్పాలా పెట్టాలా అంటే అందరికీ అయ్యేదే. దీని గురించి పెద్ద దాచుకునేది అవసరం లేదు. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి అవుతుంది. ఇది మా బాయ్స్కి, మా హస్బెండ్ కూడా ఇదంతా ఎందుకు చెప్తావు అన్నట్టుగా ఇందాక వీడియో తీసుకుంటే కూడా కోపమైంది అనమాట. మా హస్బెండ్ కూడా అదే చెప్పిన. ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ప్రతి ఆడవాళ్ళకి అవుతుంది. ఇది నేచరే, కామనే, అంత సీన్ చేయకని చెప్పిన. సో ఏం అవ్వట్లేదు. మా అమ్మ ఫోన్ చూసింది ఈ టైంకి, మాట్లాడుకుంటే దిగుతా. సో వీలైతే మొన్న అమ్మవారికి అండ్ శివుడికి కూడా ప్రతి వారం సామాను ఉంటాయి కదా. సో అవి ఎడబడితే ఎడవేయడం చెరువులో పడేస్తాం. వీళ్ళు ఎడబడారు. ఇంకెళ్ళినప్పుడే నేను తొందర దర్శనం చేసేసుకున్నా. ఇక వీళ్ళ ఫస్ట్ ఆకులు తెంపేసి ఇట్లా పోయి ఇట్లా వచ్చిర్రు. కొద్దిసేపు కూసరని మొక్కి రాలా. వీళ్ళు ముగ్గురు పోయారు పడేయనికి చెరువులో. చెప్పు మరి పంతులకి ఈ వారం అదే ఈ వీక్ భోజనాలు పెట్టడానికి. ఇంకా లాస్ట్ 2 వీక్స్ క్యాన్సిల్ అయింది కదా, ఈ వీక్ పక్క ఇద్దామని అనుకుంటున్నాం. ఇవ్వాలి ఈ వీక్, అంటే ఈ అమాసకి ఖచ్చితంగా ఇవ్వాలి. లాస్ట్ 2 వీక్ మిస్ అయింది, చాలా అనుకుని ఇద్దామని. ఈ మంత్ మిస్ అవ్వకుండా ఇవ్వాలి. ఇంకా పూజ సామాన్లు, బిల్పత్రి చెట్లు అన్నీ కొనుక్కొని రావాలి. మోడం అయింది ఫుల్. రోజు మోడం ఇట్లా అవుతుంది కానీ వర్షం పడదు, ఏం పడదు కదనే. సినిమా టైం అయిపోయింది తప్ప. నెక్స్ట్ వీక్ పోదాంలే. 1 వీక్ పోకపోతే ఏమైతే. పాపమ్మ పిల్లల్ని ఇదికి తీసుకోవాలి. కోసుకుపోయింది ఏడా. అయ్యో ఏం కాలే హోతులు. వీళ్ళు పొద్దున్న నుంచి ఇంట్లో ఉన్నారు. సాయంత్రం సినిమాకి వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఇప్పుడు వచ్చినాం. ఏంటిది? చెట్టు కూర్చుకుందా? ఇంకా వీడైతే సోడా తాగుతా అన్నాడు. మా హస్బెండ్ క్లైమేట్ ఇంత చల్లగా ఉంది వద్దు అని చెప్పిండు. గ్రౌండ్కి తీసుకెళ్తున్నాడు. ఏ టైంలో అయినా వర్షం పడవచ్చని క్యాన్సిల్ చేసిండు. ఏడ్చుకుంటా కూర్చోరు పాపం. మార్నింగ్ నుంచి ఇంట్లో ఉన్నారు. తింటాడు పా. నేను అన్నీ చదువుకున్నాను. ఇక నేను కూడా ఏం చేయలేను. క్లైమేట్ ఇట్లుంది, ఎప్పుడైనా వర్షం పడవచ్చు కదా, రేపు తీసుకెళ్తా అంటున్నాడు. టైం వచ్చేసి చూడండి 7 అయితే వస్తుంది. ఇవన్నీ చదువుకోవాలి. ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్, అది ఒకటి తీసుకున్న, మక్క పుడ్డ తీసుకునేసారి, ఇంకా ప్రోమోగనెట్, బనానాస్ తీసుకున్నా. గోవా ఒకటి కావాలి, ఇది లేదు అక్కడ, తీసుకొస్తా అన్నాడు. టీవీ పెడతారండి. అయితే సినిమా టైం అయిపోయింది బేటా, పోదామన్నాడు కదా నాన్న. రేపన్నా ఎల్లుండన్నా. షాప్ ఓపెన్ చేసిండు ఈరోజు. అదని పనులు అతను ఉన్నాడు పాపం. ఇప్పుడు రాయన మళ్ళీ షాప్కి ఉరికిండు. ఫోన్ చేస్తున్నాడు. వారం వారం పోతున్నాం సినిమాలకి. ఏమి పోదాంలే, రేపని ఎల్లుండని తీసుకుపోదాం అంటుండు కదా.
పోదాంలే, సినిమాలు బాగా అలవాటైనాయి. ఇది అదే ఇరుముడి రవితేజది ఇరుముడి మూవీ వచ్చింది కదా, సో దానికి పోదామని అంటున్నారు. ఇరుముడి పోదాంలే వచ్చే వారం. షాప్లో పిల్లలు పోయారు నిన్న, ఓకే వాళ్ళంటైనా పంపించలేము, ఎందుకంటే ఎట్లో ఏమంటారు పిల్లకి టికెట్ ప్రైస్ ఉండదు ఏముండదు, చక్కగా లోపల దూరుడే. ఆ పిల్లలు నిన్న 6 o'clock వెళ్తామన్నా అని చెప్పి మా హస్బెండ్ కాల్ చేసిండు మూవీకి వెళ్తామని, అనిండే మా హస్బెండ్, వాళ్ళంటైనా పంపలే. షాప్తలో ఏదో పెట్టిండ్రు నాన్న, షాప్తలో ఏదో పెట్టిండు, ఫోన్ నేను చేస్తా. ఈయన పెట్టి ఉరికేండు వస్తున్నా అంటున్నాడు. మళ్ళా ఈ పిల్లలు అది అది అనుకుంటే సతాయిస్తున్నా కదా, ఫస్ట్ ఇంట్లో దొబ్బేద్దాం అన్నట్టు చూస్తుంటాడు. ఇది ఏం కిరికిరా నాయనా అని. అందులో షాప్లోంచి కూడా కస్టమర్స్ ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు సండే అయినా సరే కొంచెం గిరాక్ బాగా అయింది, లేకపోతే మాకు చాలా టైట్ అవుతుంది. రోజు గిరాక్ రోజు అయితేనే బాగా. మా చిన్నోడు చెవి నొప్పి అని మళ్ళీ ఏడుస్తున్నాడు. అందుకే మొన్న తీసుకున్న మెడిసిన్ తీసుకెళ్ళి ఆ రోజు జూలీ తీసేసినాక అసలు చెవులో ఏం కనబడతలేదు, సీమ్లోకి లేదు, ఏం లేదు. కానీ వీడికి ఎందుకు ఇట్లా వస్తా అంటున్నాడు, హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు. మొన్న తీసుకున్న మెడిసిన్స్ తీసుకుని ఏం కదలేదు. నాన్న వస్తున్నాడు కదా, షెడర్ అవుతున్నా నీకు బాగా నొప్పి వేస్తుందమ్మా. ఎట్లయితుంది చెప్పు, నీకు ఇట్లా గుచ్చుకున్నట్టు అవుతుందా? చెవు లేదని పురుగు ఇట్లా నూనె అయితే పంపుతున్నా. ఇది వేసిన, ఇది గట్టిగా ఉంది, లోపల పోవడానికి చాలా టైం పడుతుంది. వేసినా కూడా అట్లా ఏడుస్తుండ్రు. వీళ్ళుగాడు వండిండా, నువ్వు వండిండు కదరా, పట్టుకో తీసుకోపో 10. ఇది చూపి, ఇది వేసుకున్నా అని చెప్పు సరేనా. ఇది మళ్ళీ అర్ధరాత్రిలో వస్తే కష్టం. 10 ఈ అమ్మ వీడికి కింది తీయండి, వర్షం పడుతుంది, వర్షం స్టార్ట్ అయింది. మా అతనైతే వచ్చే లేకుంటాడు కానీ ముందు దింపేయని తింటాడు ఫస్టే. కింది దిగేసిండు, వర్షం ఏమి స్టార్ట్ అవుతుంది. నాడు ఏడుస్తుండు, బాగా నొప్పున్నట్టుంది. రోజు కట్టి ఈరోజు ఎక్కువ ఏడుస్తుండు. ఆ టానిక్ ఇచ్చినా చూడు, చూపి వేసిన. కరెక్ట్ టైంకి వర్షం కూడా స్టార్ట్ అవ్వాలా. హైదరాబాద్లో కూడా ఫుల్ పడిందంట ఆఫ్టర్నూన్ అన్నది మా అమ్మ. వాడు ఒక్కోసారి ఇది అంటున్నాడు, ఇక్కడ పాటు నొప్పి లేస్తుంది అంటుండే, ఒక్కోసారి లోపల అంటుండు. లోపల ఆ రోజు జీవులు తీసినాక అసలు ఏం లేదు. ఇప్పుడు కూడా మేము టార్చ్ చేసి కూడా ఈవినింగ్ చూసినాం. మా హస్బెండ్ గన్స్ అట్లా అవుతాయి కదా, ఇవి ఉబ్బుతాయి కదా, ఇవి ఉబ్బితే కూడా ఇదంతా నొప్పి లేస్తుందంట. సో అప్పుడు అదే అనిండే, వాడు చెవు నొప్పి లేకుంటుంది, గన్స్ ఎట్లా ఉంటాయి ఇక్కడ అంతా కూడా నొప్పి లేస్తుంది అన్నాడు. సో ఏమో పోయిండు, చూపించుకొని అయితే వస్తాడు. అండ్ ఈ రవ్వ అయితే ఇంత రవ్వ ఏరనీకే నాకు ఆయమ్మో అర్ధగంట పట్టిన టైము. కొంచెం రవ్వ ఏరనీకే అర్ధగంట పట్టింది. ఇంకా నేను పడేస్తా, ఇంకా చాలా ఉంది, ఇంకా సాలిది ఒక్కసారికి. ఇంకా ఇంతకు మించి ఇందులో గంటలు ఇందులో చిన్న కప్పు రవ్వ ఏరనీకి ఇంతసేపు అవుతుంది. ఇక్కడ అంతా పురుగులే మొత్తం. ఇంక నిండు ఎన్ని గానం పురుగులు చాలా ఉన్నాయి, సన్నవి. పడేస్తా ఊకే, మళ్ళీ కొత్తది తెచ్చుకుంటే సరిపోతుంది. అసలు ఈ 16 వారాలు అయిపోతే కూడా ఇంకా మిగిలినంత రవ్వ ఉంది. యాక్చువల్గా నేను ఒక కప్పు లాగా చేద్దాం అనుకున్నా. పిల్లలు ఫస్ట్ వీక్ బాగా తిన్నారు, సెకండ్ వీక్ ఎక్కువ తినలేకపోయారు. నేను కూడా అంతగానం తినలేను, నేను కూడా కొంచెమే తినేసి ఫ్రూట్ తినేదాన్ని, మొత్తం కూడా పోయేది కాదు నాకు. ఇంకా అందుకే అప్పటి నుంచి ఇట్లా కొంచెం చేస్తున్నాను అనమాట. ఊకే చేసి ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు కొంచెం చేస్తున్నా. అది అనవసరంగా నేను 2 ప్యాకెట్లు నాకు తెలిసి అర్ధ కిలో 1 కిలో దాకా తెచ్చుకున్నానేమో. ఇంకా పడేస్తా, మొత్తం పడేసి మళ్ళీ ఇంత ఇప్పుడు రేపు అయిపోతే ఇంకొక 6 weeks ఉంటుంది. 6 weeks కొంచెం తెచ్చుకుంటే అయిపోతుంది. నాకు తెలియదు ఇంతగానం పురుగు వస్తుంది ఇందులో అన్నట్టుగా. తెలిస్తే మటుకు తెచ్చుకునేదని కాదు. లవంగం వేద్దామని అనుకుంటున్నా, లవంగం వేస్తే పురుగు రాదు కదా. కాకపోతే లవంగం అనేది కొంచెం ఘాటులాగా ఉంటుంది. మరి ఇందులో అట్లా ప్రసాదం అనేది ఇంకా సపరేట్గా వేస్తారు కదా. సో ఇంక ఇది వేయడం ఎందుకు అన్న ఉద్దేశంతో నేను వేస్తలే అనమాట. లవంగం లేకపోతే వేసి పెడుతుండే, ప్రసాదం చేసే ఐటమ్ కాబట్టి వేస్తలేను. ఇంకా దాన్ని పడేసి కొత్తది తెచ్చుకుంటాను నేను. ఇంతసేపు దీన్ని ఏరుకుంటూ వస్తానంటే అవ్వదు. ఇంకా పర్చేసి విన్నుగాని పడుకోబెడతా. ఈవినింగ్ తిన్నారు, తిన్నాక మళ్ళీ కార్న్ అవి ఇవి తిన్నారు, ఇంకా పడుకున్నారు. అది టమాటా కర్రీ కూడా తినడు, ఒర్లుకుంటూనే తిన్నాడు ఈవినింగ్ కూడా. అందులో కొబ్బరి లడ్డూలు చేసిన కదా, సో అవి తిన్నారనమాట. సో పర్చేసి పడుకోబెట్టేస్తా. చూద్దాం వాళ్ళు వచ్చినాక ఏమంటాడు డాక్టర్, ఇంతకీ వాడికి ఎందుకు అట్లా నొప్పి లేస్తుందో అనేసి అడగాలి. వీళ్ళేమో వెళ్ళిరు,
జస్ట్ నేను ఇప్పుడు కూరగాయలను చదివినా పర్వాలి. వర్షం అయితే పడుతూనే ఉంది. వచ్చారు కదా, ఇందాకనే కాల్ చేసిన మా హస్బెండ్కి. ఏం చెప్తున్నారు అంటే చలికి అవుతుంటే అని చెప్తున్నారు అందరు. ఇప్పుడు వస్తున్నారు కదా కనుక్కున్నా. తినడా ఏమన్నారా ఏమన్నారా నెత్తి పచ్చిగా పచ్చిగైంది ఏమన్నారా? మరి ఒకళ్ళ కూడా ఏడిస్తేవి కదా ఎంతసేపు. దగ్గు జ్వరం లేదే వీడికి. ఆల్రెడీ ఒక డబ్బా. నువ్వు డాక్టర్ ఎంబీబీఎస్ చేసినావు. సరే ఏం చెప్పిరు అది చెప్పు. ఏమి చెప్పిరు అని అంటున్నా నేను. చెప్తున్నాడు కదా. ఏం చెప్పిండు? ఏం చెప్పిండ్రా? ఏం చెప్పిండు డాక్టర్కి? ఏం చెప్పినావు నువ్వు? డాక్టర్ ఏం చెప్పిండు మీకు? ఏం చెప్పిండు నాన్న? నీళ్ళు పడ్డాయంటనా? చెప్పు బేట ఏం చెప్పిండే? కానీ నేను వేసి పంపించినా కదా. నువ్వు డాక్టర్కి ఏం చెప్పినావు? డాక్టర్ నీకేం చెప్పిండు? డాక్టర్ నీ ప్రాబ్లం ఏంది అని అడగలే? నాన్నకి అడిగిండా? నానేం చెప్పిండు డాక్టర్కి? వీళ్ళిద్దరు ఎప్పటికున్నా తోడు దొంగలే. ఎప్పటికున్నా అంతే వీళ్ళిద్దరు. చెప్పుండి. విన్నగాడు చాలా డిసప్పాయింట్ అయ్యిండు పాపం. వాడు బయటికి వెళ్దాం అనుకుండే, సినిమాకి వెళ్దాం అనుకుండే, గ్రౌండ్కి. అసలు వాడు తిరుగుతున్న కొద్దీ చీకటి అవుతూనే ఉంది, ఇంత చీకటి పెరుగుతూనే ఉంది, ఇంకేం తీసుకోవరు అంటాడు. ఇప్పుడు పడుతుంది వర్షం, స్టార్ట్ అయింది బాగా. ఏం చెప్పిరే చెప్పు కదా నువ్వన్నా. దంతాలు పట్టుకున్నాయా? వాడు ఏడుస్తాడు. ఆయన పిల్లలు కూడా చెవు అదే టానికేనా వేరేది ఇచ్చిండా? టానిక్ కదా అది. ఆ రోజు మీరు సర్ది జ్వరంకి దగ్గుకు తెచ్చిర్రు. దగ్గుకు తెచ్చిర్రు, చెవులు నొప్పికి 2 తెచ్చిర్రు. ఇప్పుడేది ఇచ్చింది? ఆ పాతది కొత్తది 2 ఏమన్నా? ఇది చెవు నొప్పుకా? అసలు నాకు అది ఆ చెవుల మందులు కూడా వేయకపోవడానికి కారణం నాకు భయం వేస్తుంది. అసలు ఏ మందులు పిల్లలకి వేయాలన్నా నాకు భయం వేస్తుంది. ఆ భయంతో వాళ్ళు తెచ్చి ఎన్ని డేస్ అయింది వేయకుండా ఉన్నా. ఇప్పుడు వాడు సాయంత్రం వేసేసరికి ఇంకా తప్పదు దేవుడా అనుకుంటే త్రయంబకం మంత్రం చదివి అప్పుడు వేసిన నేను వాడికి. నాకు అసలు బయట మెడిసిన్స్ ఇవేయద్దు అవేయద్దు అని అంటుంటారు కదా, చెవులో కూడా నూనె పోయొద్దు, ఏ పడితే అవి వేయద్దు. ఆ భయంకి నేను వేస్తలేను అసలు నిజం చెప్పాలంటే. లేకపోతే తెచ్చి ఎందుకు పెట్టుకుంటాం, డబ్బులు పెట్టి తెచ్చుకున్న దానిలోని. నిజంగా ఎప్పుడైనా సరే ఏ మెడిసిన్ తీసుకున్నా భయం వేస్తుంది. నేను మంత్రం చదివి త్రయంబకం వాడిని కూడా చదివిపించి వేపిస్తా. పిల్లలు నిద్రమగ్గులు ఉంటే నేనే చదివిస్తా. వర్షం ఎక్కువైతుంది కదరా. నెత్తి పచ్చి అయింది, క్యాప్ ఇడిదాకా వేసుకున్నట్టున్నావు. గొడుగు పట్టుకుండు కదా నాన్న. నీకు ఎంతసేపు ఏడ్చినావు కదరా ఒకళ్ళు కొడుక. నేను కనీసం ఆ రవ్వలు పురుగులు కూడా ఇచ్చిలేడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినాను అతనికి. అతనైతే ఒత్తుకుంటుండు పుట్టపు నిమిషం చేస్తున్నాను. సర్మమ్మ వస్తాడంట రాఖీకి. లడ్డు వండుకున్నాను. లడ్డుకు ఉరికిపోయి చెప్పనీకే లేదాడా. వాడు వండిండు ఎప్పుడు. రాత్రికి కాదు పాపం విన్నుగోడు వండుకుని. అప్ప నాకు మార్నింగ్ వాడికి ఏం కాలేదు. నిద్ర లేదు. పండి పరుదాం పండి. నీకు నెత్తి దూడవాలను వీడియో తీసుకుంటే నెత్తి కూడా చక్కగా దుడుస్తలే. అన్నీ వేసుకున్నా. బయట వర్షం మీద అట్లనే పడుతూనే ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి మనకు వాటర్ వస్తే కష్టం అని చెప్పేసి ఇక్కడ నుంచి పచ్చికాయలు కాదండి మిర్చి తీసి అయితే పెట్టిన. వర్షం ఇంకా కంటిన్యూ పడుతూనే ఉంది. ఇంకా మా అన్ని కూడా లేపి లైట్ బంద్ చేసాడు. తినబెట్టినాం. కొంచెం అన్నం 2 బజ్జీలు తిన్నాడు. బజ్జీలు ఉన్నందుకు తిన్నాడు. అది కూడా తెల్లన్నం బజ్జీలు తిన్నాడు. పప్పుయే కావాలి వాడికి. ఇంకా చిన్నోడు తిన్నాడు. అండ్ చిన్నోడికి టానిక్ కూడా ఇచ్చారు. డ్రాప్స్ టానిక్ తగ్గుతుంది అన్నారంట. చలిగా అన్నారని చెప్పినా కదా. సో రేపటి నుంచి
ఒకరి తర్వాత ఒకరికి స్నానం పంపిస్తే ఇద్దరిని మట్టుకు పంపించా, ఒకరినొకరు నీళ్ళు ఇక్కుకుంటా షోలో పోకుంటా ఏదో చేసుకుంటారు కదా అన్నదమ్ములు ఇద్దరు మంచిగా కొద్దిసేపు నీళ్ళలో ఆడుకుంటారు కదా అన్నట్టు వదిలేస్తాము. ఎక్కువ ఎండగాలం వదులుతాం, లేకపోతే నార్మల్ అప్పుడు మా హస్బెండ్ అనే నేనన్నా రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ చేయించి పంపిస్తాడు. నార్మల్ అప్పుడు ఏం చేపిస్తాను, ఎండాకాలం మట్టుకు వదిలేస్తాం చేసుకోకలే అన్నట్టుగా అని ఇంత దాకా వచ్చింది. అందులో చలికాలంలో తీస్తే లేనిపోని రోగాలన్నీ చలికాలంలో తీస్తాయి, చలికాలంలో వర్షాకాలంలో అనేది చలికాలం వర్షాకాలంలాగానే లేదు. ఈరోజు పడుతుంది వర్షం, రోజు ఎండనే. సో తొందరగా ఎడిటింగ్ చేసుకొని పడుకుంటా, అలా పొద్దున్నే 3కి లేవాలి. రేపు వీడియో ఏం లేదు, సో రేపు వ్లాగ్ తీయడానికి ట్రై చేస్తా అంటే నాకు ఇంట్రెస్ట్ రాదు, ఒక పూజలో ఉంటా కదా, ఇంకా మిగతా అదంతా ఎందుకు అన్నట్టుగా తీయనంతే. కానీ రేపు తీయాలి, ఎక్స్ట్రా వ్లాగ్ ఏం లేదు కాబట్టి. సో ఇంత ఇవాళ వీడియో, బాయ్.